బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం भारत माता की जय भारत माता की जय इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ చౌక్ వద్ద ఈరోజు అంటే మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనము ఆస్వాదిస్తున్నాము ఇంత అందరము ఉన్నాము అంటే కేవలం ఆయన చేసినటువంటి త్యాగం భగత్ సింగ్ త్యాగాన్ని ఈ తరం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను నా కుటుంబమే కాదు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ ఈరోజు భగత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చమాన్ ప్రాంతంలో అంతకుముందు నుంచి అంటే మన ఎప్పటి నుంచో ఇదొక కళ ఉండేది భగత్ సింగ్ స్టాచ్యూ ఇక్కడ ఉండాలని ఆ స్టాచ్యూ నెరవేర్చిన పాండన్నకి మరి అదేవిధంగా ఇక్కడ సహకరించిన ప్రజలందరికీ యూత్ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు భగత్ సింగ్ యూత్ తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అంటే భగత్ సింగ్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే దేశంలో ఒక చాలా చిన్న ఏజ్ లో ఆయనే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. ఇప్పుడున్న యువత కంపల్సరీ అంటే నేను నా కుటుంబం నా దేశం అనే ఉద్దేశంతో ఉండాలని చెప్పేసి భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకోవాలని, ఎందుకంటే బ్రిటిష్కి ఎదురొడ్డి నా ప్రాణాలు సైతం తీసుకోండి అవసరమైతే ఈ భారత మాతకు నేను ఈ మట్టిలో కలిసిపోతా ఈ ప్రాణం ఈ దేశం కోసం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం భగత్ సింగే. భగత్ సింగ్ ఆలోచన ఆశయాలు ఈరోజు మనం అంటే నేను ఉండొచ్చు లేకపోవచ్చు భవిష్యత్ తరాలకు నేను ఈ దేశాన్ని అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి కేవలం భగత్ సింగ్. అంటే చాలామంది దేశ నాయకులు ఉన్నారు, దాంట్లో చిన్న ఏజ్లో మన కోసం ఉరితాడు సైతం ఉరును కూడా ముద్దాడినటువంటి వ్యక్తులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ని మనం ఈరోజు స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా యూత్ అందరూ కూడా ఈ దేశంలో మన ఎప్పుడైనా సరే ఈ దేశానికి అన్యాయం అయినప్పుడు లేకపోతే వేరే దేశాలు మన మీద దాడులు చేస్తున్నప్పుడు కంపల్సరీ స్పందించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి శ్రేయాభిలాషులకి భగత్ సింగ్ యూత్ సభ్యులందరికీ కూడా భగత్ సింగ్ అభిమానులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత మాత బిడ్డలం భారత మాత బిడ్డలం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై.